శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాణిక్యవాచకులు రచించిన తిరువెంబావై 5వ పాశురం 5వ రోజు. తనతో పాటుగా ఎంతో మందిని తరింపచేయాలి అని చూస్తున్న భక్తురాలు నిద్ర లేపుతూ స్వామి అరుణాచలేశ్వరిని సేవించుకుందాం రండి అంటూ వారిని కూడా ఆత్మోన్ముఖుల్ని చేస్తోంది. ఆ ప్రయత్నంలో 5వ పాశురం. மால் அறியானான் முகனும் காணாமலையினைனாம் போல் அறிவோம் என்று உள்ள பொக்கங்களே பேசும் பால் ஊறு தேன்வாய் படிரி கடை திறவாய் ஞாலமே விண்ணே பிறவே அறிவு அறியான் கோலமும் நம்மை அட்கொண்டருளிக்கோதாட்டும் சீலமும் பாடி சிவனே சிவனே என்று ஓலம் இடினும் உணராய் உணராய் காண் ఏలం కులలి పరిసు ఏలోరెంబావాయ్. అమ్మా చెలియా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? బ్రహ్మ విష్ణువులు తెలుసుకోలేని అరుణాచలేశ్వరుని మనలాంటి మానవులం తెలుసుకున్నాము అని చెప్పే మాటలు అబద్ధాలే తెలుసా? కపటమైనవే. నిజానికి పాలూరేలా తేనె కారేలా మాట్లాడుతూ ఉంటావు చెలి. తలుపు తెరు. భూమ్యాకాశాదుల బుద్ధికి అందని అపూర్వమైన అతడి అందాన్ని, మనలను ఆదరించి దోషాలను తొలగించి అనుగ్రహించే అతడి శీలాన్ని గుర్తించి శివ శివ అని ఎలుగెత్తి పాడుతున్నా కూడా అర్థం చేసుకోవడం లేదు. చూడు, పరిమళ ద్రవ్యాలతో కురులను సింగారించుకునే నీ స్థితి ఇంతేనా? ఆలోచించు, మేలుకో ఓమా చెలియా, మేలుకో అని చెప్పంటున్నారు ఈ పాశురంలో. బ్రహ్మ విష్ణువులు ఒకసారి మనిద్దరిలో అధికులెవరు అన్న ఆలోచన వచ్చి ఒకరితో ఒకరు నేనే అధికుణ్ణి అని చెప్పి వాదించుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య జ్యోతి, అగ్నిస్తంభం రూపంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఈ లింగం యొక్క ఆద్యంతాలు ఎవరైతే కనుక్కుంటారో, ఆది కానీ అంతం కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే మీరెరువురిలో అధికుడు అనగానే బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి ఆది చూడడానికి, పై భాగం చూడడానికి పైకి వెళ్ళాడు. అలాగే వరాహ రూపం ధరించి విష్ణుమూర్తి దాని ఆది మొదటి భాగం ప్రారంభం ఎక్కడైందో చూడడానికి ఆయన వెళ్ళాడు. వేల సంవత్సరాల పాటు ప్రయాణం చేసి 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 అలసిపోయారు, కానీ ఆది అంతం ఏమీ తెలియలేదు. అప్పుడు విష్ణుమూర్తి ముందుగా తెలుసుకొని నేను పొరపాటు పడ్డాను, ఈయన మహాశివుడు అని అర్థం చేసుకొని క్షమించమని ప్రార్థించి తాను పూర్వస్థితికి వచ్చేశాడు. బ్రహ్మదేవుడు మాత్రం అహంకారంతో ఆ పైనుంచి కిందకి పడుతున్న, అంటే శివలింగం పై భాగం నుంచి కిందకు పడుతున్న పుష్పాన్ని, అలాగే అక్కడి నుంచి వస్తున్న గోమాతను తనకు సాక్ష్యంగా తాను చూసినట్లుగా సాక్ష్యం పెట్టుకోవడంతో అప్పటి నుంచి ఆవు యొక్క నోటి భాగానికి తల బ్రహ్మదేవుడు చూశాడు అని చెప్తూ తోకతో మాత్రం చూడలేదు అని చెప్పిందట ఆవు గోమాత. అందుకనే ఆవు పృష్ఠభాగమే లక్ష్మీప్రదం, లక్ష్మీ స్థానం. ఇప్పటికీ కూడా గోమాతకు ముందుగా తోక దగ్గరే పూజ చేస్తారు. ఆ తర్వాత ఈ పుష్పానికి కూడా పూజార్హత పోయింది, శివుని పూజార్హత పోయింది. అంటే బ్రహ్మదేవుడికేమో తప్పు చేసినందుకు గాను ఆయనకు ఇకపై ఆలయాలు ఉండవు అన్న శిక్ష కూడా పడింది. అంటే తాను తప్పు చేయడంతో పాటు వేరే వాళ్ళతో కూడా తప్పు చేయించేంత అహంకారం అసలు ఎందుకు ఉండాలి? ఇలాగా బ్రహ్మ విష్ణువులే తెలుసుకోవడంలో పొరపాటు పడ్డ అరుణాచలేశ్వరిని అసలు మనలాంటి మానవులు తెలుసుకున్నామని ఎలా చెప్తాము? మనకు మహా తెలిస్తే ఏం తెలుస్తుంది? అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల అళగు సుందరముల వలె చేరి నేను నీ అంద భిన్నమై అరుణాచల
లోదోరిలాగే నీలో గుహను చేరగా అనుసరించితేముకో అరుణాచల. ఎవరికిగా నన్ను ఏలితి విడచిన అఖిలము నిందించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ నింద తప్ప నిన్నేటికి తలపించితి కవిడవారెవరరుణాచల. కనిన జనని కన్న ఘన దయదాయక ఇదయా అనుగ్రహం అరుణాచల. నిన్నే మార్చేయరుగనిక యుల్లముపైని ఉరిదిగా నుండుమా అరుణాచల. ఊరూరు తిరుగక ఉల్లము నినుగన అణగని ధృతి చూపు అరుణాచల. నన్ను జరపీపుడు నన్ను కలువక విడుట ఇది ఏమి తనము అరుణాచల. ఏటికి నిదురా నందితరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. పంచేంద్రియ కళల మదిలోన దూరుచో మదిని నీవుండవో అరుణాచల. ఒకడవో నిన్ను మాయమునరించి వచ్చు వారెవరిది నీ జాలమరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగురయ్య అరుణాచల. అవబోలే వసిగి నాకు నీ కరుణ నన్నీలుట నీ భారమో అరుణాచల. కన్నుకు కన్నై కనులేక కను నిన్ను గను వారెవరుగను అరుణాచల. ఇనుము అయస్కాంతము వలె గవిసినను విడువక కలిసి నాతో నుండుము అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇలా మహానుభావులు ఎవరైనా ఆ అరుణాచలేశ్వరుని గురించి చెప్తూ ఉంటే అది పాడుకుంటూ అందులో అర్థాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మలో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తాము.